నా లైఫ్ ఎంత వరస్ట్ అంటే నేను పుట్టడంతోనే నేను చాలా ప్రాబ్లమ్స్ తోటి పుట్టిన. ఇప్పుడు నేను ఒక 1 మంత్‌కి 2 టైమ్స్ నేను సెలైన్స్ ఎక్కించుకుంటా. నా బాడీలో పాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఎన్ని నీడిల్స్ వెళ్ళాయో అది నాకు మాత్రమే తెలుసు. అండ్ నా రిపోర్ట్స్ ఉన్నాయి. అండ్ చూసే వాళ్ళకి తెలుసు. ఎప్పుడు అంటారు, "ఎందుకింత సిక్ అయితున్నావు? ఎందుకింత సిక్ అవుతున్నావు? ఎవ్రీ టైమ్ ఎందుకు హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతావు?" నాకు ఎవ్రీ మంత్ ఖచ్చితంగా 2 టైమ్స్ అంటే హాస్పిటలైజ్ దానికి అవుతాను. దీనికి సంబంధం ఏంటి? ఆ! చెప్తున్నాను. సో, ఇలా అంటే ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ అని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయని డాక్టర్‌తో చెప్పి ఏమన్నా హెల్త్ అక్కడికే ఇష్యూస్ గురించి వస్తున్నాను. చెప్పారా? సో, నాకు ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నాకు నా ఇంత సిట్యుయేషన్ నాది చాలా క్రిటికల్ సిట్యుయేషన్ నా హెల్త్. నేను ఒక 5 మినిట్స్ ఎండలో ఉన్నానంటే దాన్ని నెక్స్ట్ డే నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతా. వెంటనే నాకు ఫీవర్ వచ్చేస్తది. హ్మ్. సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా టైఫాయిడ్ అనేది వెంటనే అటాక్ అవుద్ది నాకు. అండ్ నాకు వేరే వాటర్ తాగినా, వేరే ఫుడ్ ఏది తిన్నా కూడా నాకు పడదు. వెంటనే ఫీవర్ వచ్చేస్తది. హ్మ్. అలాంటి సిట్యుయేషన్ నాది. సో, ఆ టైంలో నాకు 1 ఇయర్ బ్యాక్, ఇంకా 1 ఇయర్ అవ్వట్లేదు. బట్ 1 ఇయర్ బ్యాక్ నాకు జాండీస్ వచ్చి